వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. తెలంగాణ రాష్ట్రంలో అది కూడా సూర్యాపేట జిల్లాలో నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సూర్యాపేటలో అది కూడా పరువు హత్య జరిగింది అని అంటూ ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే పరువు హత్య అని కూడా ఎందుకు అంటున్నారంటే 6 నెలల క్రితమే ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు వచ్చేసి కృష్ణ. ఆయన 6 నెలల క్రితమే కులాంతర వివాహం చేసుకున్నాడు. అది కూడా తల్లిదండ్రులకు ఎదిరించి వీరిద్దరు కూడా కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. ఇది ఇష్టం లేనటువంటి తల్లిదండ్రులే ఈ హత్య చేయించి ఉంటారు అని అంటూ ఇప్పుడు వార్తలు అయితే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. అండ్ అతన్ని కూడా భయంకరంగా బండరాళ్లతో మోడీ హత్య చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అర్ధరాత్రి ఈ సంఘటన అయితే జరిగింది. ఒక్కసారిగా సూర్యాపేట అంతా కూడా ఉలిక్కిపడింది. ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగింది అంటే సూర్యాపేట జిల్లాలోని మామిళ్ళగడ్డ గ్రామానికి చెందినటువంటి వడ్లకొండ కృష్ణను, అతని పేరు వచ్చేసి మాల బంటి అని కూడా అంటారు. అతన్ని కొంతమంది దుండగులు అత్యంత కిరాతకంగా నిన్న రాత్రి చంపేసినట్టుగా కూడా ఇప్పుడు అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ వివాహం ఎవరైతే చేసుకున్నాడో ఆ పిల్ల పాపం రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనకందరికీ తెలుసు అమృత ప్రణయ్కి సంబంధించిన ఇష్యూ ఎప్పుడొచ్చినా సరే అది కూడా పరువు హత్య కిందనే. ఆ తర్వాత ఎలా అయిపోయింది, ఆ ఫ్యామిలీ ఎట్లా అయిపోయింది అనేది కూడా మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ పరువు హత్యలో కూడా పూర్తిగా ఈ అమ్మాయికి సంబంధించిన పేరెంట్సే చేయించారు అంటూ వాళ్ళ ఫాదర్ని అయితే జైల్లో వేయడం, ఆ తర్వాత ఆయన సూసైడ్ చేసుకొని చనిపోవడం, ఇదంతా కూడా జరిగింది. సో అదంతా కూడా మర్చిపోక ముందే ఎప్పుడైనా సరే పరువు హత్య అనేది ఎప్పుడు ఇట్లాంటి వార్త వచ్చినా సరే అమృత ప్రణయ్కి సంబంధించే చాలామంది కోట్ చేస్తూ ఉంటారు, ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా సేమ్ ఈ కృష్ణ అనే వ్యక్తిని కూడా 6 నెలల క్రితమే కులాంతర వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు కాబట్టి అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులే ఘాతకానికి ఒడిగట్టి ఉంటారు అనేసి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా ఈ హత్య జరిగిన తర్వాత అక్కడ పరిసర వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోయింది. అందరూ కూడా దీని గురించే మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే మరోవైపు జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ కృష్ణ ఎవరైతే ఉన్నారో 6 నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. కానీ అతడు కొన్ని హత్య ఇన్సిడెంట్స్లో ఇతను చాలా కేసుల్లో, పలు హత్య కేసుల్లో కీలక నిందితుడుగా ఉన్నాడు ఈ కృష్ణ అనే వ్యక్తి. అట్లాంటి వ్యక్తినే ఇప్పుడు దారుణంగా హత్య చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఎవరు హత్య చేసి ఉంటారు అంటే పలు కేసుల్లో ఈయన నిందితుడుగా ఉన్నారు. మా బిడ్డ ఎంత చెప్పినా వినలేదు, అతన్నే పెళ్లి చేసుకుంది అని ఈ అమ్మాయి తరఫున బంధువులే అమ్మాయి తరఫున వాళ్ళే చేయించారా అనే ఒక చర్చ నడుస్తోంది. అండ్ ఇంకోటి పలు కేసుల్లో ఈయన నిందితుడుగా ఉన్నాడు. ఎవరైతే హత్య గావింపబడ్డాడో ఆయన నిందితుడుగా ఉన్నారు కాబట్టి ఆ పాత కక్షల వల్ల ఎవరైనా ఇతన్ని చంపేసి ఉంటారా? 2 రకాలుగా ఇప్పుడు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఈ హత్య తర్వాత ఒక్కసారిగా సూర్యాపేట జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. పరువు హత్యలు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మా పరువే ముఖ్యం, పిల్లలు ఎటుపోయినా సరే అనే ధోరణి ఇంకా కూడా తల్లిదండ్రుల్లో ఇంత టెక్నాలజీ వచ్చినా, ఇంత సమాజం ఇంత మారిపోయినా, అంటే ఎవరు ఆడపిల్ల కావచ్చు మగపిల్లడు కావచ్చు ఎవరైనా సమానమే అనుకుంటున్న టైంలో కూడా ఇట్లాంటి పరువు హత్యలు జరుగుతున్నాయంటే తల్లిదండ్రులు ఇంకా కూడా ఆ మోసే ధోరణిలోనే ఉన్నారా అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. కానీ ఏం జరిగిందో ఏంటో మరికొద్ది గంటల్లోనే పోలీసులు తేల్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ మధ్యకాలంలో సీసీ కెమెరాస్ కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్కడంటే అక్కడ ఉంటున్నాయి కాబట్టి సీసీ కెమెరాసే చాలా పెద్ద ఎత్తున ఈ క్రైమ్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ని ఛేదించిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా తెలుసు. సో ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ హత్య పరిసరాల్లో అండ్ ఈ కృష్ణ ఎవరైతే ఉన్నారో, అంటే చనిపోయిన ఈ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్న టైంలో
మరి ఎవరు ఈ దుండగులు ఎవరు అనేది కూడా పోలీసులు పూర్తిగా సీసీ కెమెరాస్కి సంబంధించిన ఎవిడెన్స్ని తీసుకున్నారు, కలెక్ట్ చేసుకున్నారు. సో దుండగులు ఎవరు హత్య చేశారు, ఎంతమంది హత్య చేశారు అనేది కూడా మరి కాసేపట్లోనే పోలీసులు ఛేదించి మీడియాకి చెప్పే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. ఎందుకంటే జిల్లా సూర్యాపేటకు సంబంధించిన జిల్లా, మరి కృష్ణని చంపింది ఎవరు, దుండగులు ఎవరు అనే పూర్తి వివరాలు సేకరించే పనిలో అయితే పోలీసులు ఉన్నట్టు మనకైతే అర్థమవుతోంది. సో ఈ ఘటనకు సంబంధించి అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే కులాంతర వివాహమే కారణమా, లేదంటే ఈయన కొన్ని కేసుల్లో నిందితుడు కాబట్టి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే పాత కక్షల వల్ల ఈయన హత్య చేశారా, ఈ రెండు కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.